రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు సహా పలు కీలక అంశాలే అజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చార్ ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పలు అంశాలపైన కీలకమైన అంశాలపైన నిర్ణయం తీసుకునే ఆ దిశగా కేబినెట్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఈరోజు సమావేశంలో స్పష్టత రానుంది. ముఖ్యంగా ఏ అంశాలపైన ఎవరెవరికి ఇవ్వాలి అనే అంశాలు ఇప్పటిపై కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘ చర్చలు, తర్జన భర్జనలు, అనేక సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పరిమితులు లేకుండా పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. దానిపైన కేబినెట్ సమావేశంలో ఈరోజు చర్చించి నిర్ణయం తీసుకొని ఉన్నారు. అదేవిధంగా రేపటి నుంచే దరఖాస్తులు స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే ఒకే విడతలో అంటే ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలని గతంలో అనుకున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విధంగా అంతే ఒకేసారి ఇవ్వాలా, లేక మొదట 6,000 లేక 6,500 ఇలా క్రమంగా పెంచుతూ పోవాలా అనే అంశంపైన తర్జన భర్జన కొనసాగుతుంది. కేబినెట్లో మంత్రులందరూ దీనిపైన ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా చాలా కాలంగా డిమాండ్ ఉంది. రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, దాని అర్హతలు ఏంటి? ఇప్పటికే సుమారు 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబాల కన్నా ఎక్కువగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అనే చర్చ కూడా ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిజమైన అర్హులకు లేవనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఉన్నవి తీసేయకుండా కొత్తవి ఇవ్వచ్చా, లేక ఉన్న వాటిలో ఏమైనా తొలగించవచ్చా, ఇలాంటి అనేక అంశాలపైన చర్చించి కొత్త రేషన్ కార్డులపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డుల వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఒక ప్రతిపాదన కూడా ఉంది. దానిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ సభ్యులు, ప్రస్తుత సభ్యులు అందరి కోసం ఒక క్లబ్ నిర్మించాలని కేబినెట్లో ఈరోజు తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని కారుణ్య నియామకాలకు పంచాయతీరాజ్ శాఖతో పాటు కొన్ని శాఖల్లో పంచాయతీరాజ్ ఇతర వాటన్నిటిలో కూడా కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని కొత్త మండలాలు, పంచాయతీలను కూడా ఏర్పాటు చేస్తూ ఈరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కులగుణ గణనకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, డేటా ఎంట్రీ కూడా పూర్తయింది. కాబట్టి వాటన్నిటిని చర్చించి కేబినెట్ దానికి ఆమోదించి చట్టబద్ధత కల్పించే దిశగా ఒక కీలక అడుగు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత వాటిని డెడికేటెడ్ బీసీ కమిషన్కు పంపి దాని ద్వారా డెడికేటెడ్ బీసీ కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే అంశాలపైన కూడా చర్చించడం కోసం దానికోసం కూడా ఒక కీలకమైన అడుగులు ఈరోజు వ్యక్తంగా వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటీవల కొత్త టూరిజం పాలసీని, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని కూడా తయారు చేశారు. వాటిపైన చర్చలు జరిగాయి, అభిప్రాయాలు తీసుకున్నారు. దానిపైన కూడా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పలు అంశాలపై కూడా యాదాద్రి బోర్డు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలపైన కమిషన్ ఇచ్చిన నివేదిక, ఇటీవల జరుగుతున్నటువంటి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, వాటన్నిటిలో కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలనే అంశాలపైన కూడా కేబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తుంది.